సమ్మర్ వచ్చేసింది గదా! సమ్మర్ అంటేనే గుర్తొచ్చేసేది కచ్చా మ్యాంగో. ఈ కచ్చా మ్యాంగోతో మామిడికాయ ఊరగాయ బావుంటది. పెట్టుకోవడాలు. ప్రతిసారి ఊరగాయ పెట్టుకోవడం కష్టంగా ఉంటది గాబట్టి, తెలియని వాళ్ళ కోసం ఇన్‌స్టంట్‌గా ఊరగాయ చిన్న చిన్న ముక్కలతోనే చూపిస్తాను. చాలా బావుంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! ఎర్ర ఎర్రగా, కారంగా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ లాగ్స్‌కి స్వాగతం. ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా! ఎక్కడ చూసినా మార్కెట్‌లో మామిడికాయలు. ఈ సీజన్ తప్పితే ఇంక మళ్ళీ దొరకవు ఇవి. కాబట్టి మనం ఈ సీజన్‌లోనే ఈ మామిడికాయలను బాగా ఉపయోగించుకుంటుంటాం. ఎలా పప్పు చేసుకుంటుంటాం, పులుసు చేసుకుంటుంటాం, సాంబార్ చేసుకుంటుంటాం. ఇలా చాలా రకాల వెరైటీస్ మామిడికాయలతో చేసుకుంటుంటాం కదా! కానీ ఇప్పుడు మీ ముందుకు నేను వచ్చేసాను మంచిగా మామిడికాయ ముక్కల పచ్చడి ట్రెడిషనల్ గా ఎలా చేయాలో చూపించడానికి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముక్క మామిడికాయ ముక్క పచ్చడితో అన్నంలో వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని వేడి అన్నంలో చాలా సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. మామిడికాయ పచ్చడి కోసం ముందుగా మామిడికాయలన్నీ ముందుగా కడిగి శుభ్రంగా తడి బట్టతో తడి తుడుచుకొని నీట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తడి ఉందంటే పచ్చడి ఒక నెల నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయే పచ్చడి. ఈ మామిడికాయలు టెంక ముదరలేదు కదా, ఇంకా మనకు టెంక ముదిరితే మనం నిల్వ ఊరగాయ పెట్టుకోవచ్చు. ఇవి ఇన్స్టెంటేనండి, ఒక నెల 2 నెలలు. ఈ సీజన్ లో మాత్రమే తినగలిగేటట్టుగా చేసుకుంటుంటాము. ఈ టేస్ట్ వేరు, నిల్వ పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుంది. దేని టేస్ట్ దానిదే కదా. ఇలా శుభ్రంగా దీని దగ్గర జీడి ఉంటుందండి. దీని దగ్గర జీడి, కెమికల్స్ అంటూ ఉంటాయి. ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడైనా మనం కూరగాయలు చేసుకునేటప్పుడు. ఇలా శుభ్రంగా కాటన్ క్లాత్ తీసుకొని ఎక్కడా తడి లేకుండా తుడుచుకుంటేనే నిల్వ ఉంటుందండి. మళ్ళీ తడి ఎక్కడన్నా ఉంటే ఈ పచ్చడి నిల్వ గ్యారెంటీ లేదు. తడి ఎక్కడ ఉండకూడదు. తుడిచి కొద్దిసేపు ఆరబెట్టుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది. చూసారా, నేను తుడుస్తున్నందుకనే నీట్గా ఇలా తుడిచి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆవాలండి. నేను ఒక 100 గ్రాముల ఆవాలు తీసుకుంటున్నాను ఈ పచ్చడికి సరిపోయేట్టుగా. మీకు కొలతలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత మెంతులు కూడా తీసుకున్నానండి. ఆవాలు మెంతులు బాగా దూరగా వేయించుకోవాలండి. మాడిపోనివ్వకూడదండి. దూరగా వేయించి చల్లారబెట్టుకోవాలి కొద్దిసేపు. ప్లేట్లో తీసుకుంటే తొందరగా చల్లారుతాయి. ఆవాలు అవి చల్లారే లోపల మనం మామిడికాయలు తీసి ఇందాక కడిగి నీట్గా శుభ్రంగా ఆరబెట్టి పెట్టుకున్నాం కదా తుడిచి, ఆ మామిడికాయలను సన్నగా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. లావు ముక్కలు కాదు, ఇలా నేను చూపించినట్టుగా ఉండాలండి ముక్కలు. ఈ టెంకలు కూడా వేస్ట్ ఏం కాదండి, సాంబార్లు వేసుకోవచ్చు. చిన్న ముక్కలు, నా ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇలా ఉండాలి. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు చల్లారిపోయినాయి. దీన్ని మిక్సీ వేసుకొని మంచిగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉండాలి పొడి, బరకగా ఉండకూడదు. తర్వాత మామిడికాయ ముక్కలు, మనం ఇందాక రెడీ చేసుకున్న ఐటమ్స్ కారము, ఉప్పు, వెల్లుల్లి, ఇందాక వేసుకున్న మసాలా, ఆయిల్ అన్నీ రెడీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ముందుగా. ఎందుకంటే ఈ 1 బై 1 వేసేసుకోవాలి కాబట్టి. ఇవన్నీ రెడీ చేసేసుకొని ఒక వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకోవాలండి. దాంట్లోనే ముక్కలు వేసుకొని దాంట్లో ఉప్పు, కారం నేను సరిపడా అందాజగానే వేస్తున్నానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పొడి, దాంట్లోనే వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లిని మనం అట్లే వేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేస్తే టేస్ట్, ఆ వెల్లుల్లిలో ఉన్న రసము ముక్కలకు పడుతుంది. ముక్కలో ఉన్న ఈ పచ్చడిలో ఉన్న టేస్ట్ ఈ వెల్లుల్లికి కూడా వస్తుందండి. అందుకు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా ముక్కలకి ఉప్పు, కారాలు, మీ మసాలా పట్టేటట్టుగా బాగా కలపాలండి. ముందుగా ఆయిల్ ఏమి వేయకూడదు. ముందుగా ముక్కలకు అన్ని మసాలాలు పట్టిన తర్వాతనే మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కాచి చల్లారబెట్టుకోవాలండి. వేడి ఆయిల్ వేస్తే పచ్చడి నిల్వ ఉండదండి. కాచి చల్లారబెట్టుకున్న ఆయిలే వేయాలి.
దీంట్లో పోపు కూడా పెట్టుకోవచ్చు, నేనేం పోపు పెట్టలేదు. ఇది కూడా బాగా కలిపేసేయాలండి. కలిపేసేసరికి మన చేతులకు చూడండి సువాసన మంచి గుమగుమలాడుతూ పచ్చడి స్మెల్ వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఒక బౌల్లోకి పెట్టేసి ఒక 2-3 రోజులు మగ్గనివ్వాలి. బాగుంటుంది. బాగా కలుపుతుంటే స్మెల్ జబర్దస్త్ వస్తుందండి. ఈ వాసనకే నాకు తినేయాలని అనిపిస్తుంది. ఒక చిన్న డబ్బా తీసుకొని ఎయిర్ కంటైనర్ లాగా ఉండాలండి. ఆ డబ్బాలో వేసి గాలి ఆడకుండా ఒక 2-3 రోజులు ఉంచాలి ఈ డబ్బాలో వేసి. చూసారా చెమటలు ఎలా వస్తున్నాయో? ఎండల కాలం కదా. మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని 3 రోజుల తర్వాత మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఊరబెట్టుకుంటే రెడీ. ఇంకా ఇన్స్టెంట్గానే తినేయచ్చు. ఎక్కువ రోజులు ఏమి ఊరాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.